వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ తీరుతో బీజేపీకి గెలుపు అవకాశాలు పెరిగాయన్న రాహుల్. ఢిల్లీలో పొత్తు వద్దంటూ ఇచ్చిన మాట తప్పారని కేజ్రీవాల్ ను విమర్శించిన కాంగ్రెస్ చీఫ్. ఈవీఎంలు వీవీప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలన్న చంద్రబాబు నాయుడు. ఓటర్ల విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్న ఏపీ సీఎం. చంద్రబాబుతో పాటు జగన్, కేసీఆర్ యూపీఏలో కలిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్న జగ్గారెడ్డి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన విజయశాంతి. రంజాన్ స్పెషల్ డిష్లు తయారు చేసిన బార్బిక్యూ రెస్టారెంట్ సందర్శించి అలరించిన ప్రముఖ మోడల్స్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలోని చాందనీ చౌక్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ పార్టీల మధ్య పొత్తు విఫలమవడానికి కారణం కేజ్రీవాలేనని విమర్శించారు. దీంతో బీజేపీకి గెలుపు అవకాశాలను చెరువ చేశారని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేసిన కేజ్రీవాల్ బీజేపీ గెలుపునకు పరోక్షంగా దోహదపడ్డారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ యాప్లు కలిసి పోటీ చేయాల్సిన అవసరం గురించి కేజ్రీవాల్ కు వివరించి చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఢిల్లీలో 2 పార్టీల పొత్తుకు తొలుత అంగీకరించిన కేజ్రీవాల్ హర్యానా, పంజాబ్లలో కూడా పొత్తు అంశాన్ని తీసుకొచ్చారని, అది కుదరకపోవడంతో ఢిల్లీలో పొత్తు వద్దంటూ ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. బీజేపీని కాంగ్రెస్ మాత్రమే అడ్డుకోగలదని, అందుకు మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలే నిదర్శనమని రాహుల్ చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తన కుటుంబాన్ని మోదీ ఎంతగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయనపై తనకు ప్రేమ ఉందని రాహుల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. सोचते हो कांग्रेस पार्टी का कार्यकर्ता मुझे शक्ति नहीं देता क्या? आप ही की तो शक्ति है, आप ही की तो आवाज है, मेरे मुंह से आपकी तो आवाज निकलती है. मैं भाई और बहनों, मैं नरेंद्र मोदी नहीं हूं. आप एक बात समझ लीजिए, मैं नरेंद्र मोदी नहीं हूं. उसने, देखिए, मैं अडवाणी जी से लड़ा हूं 2009 के चुनाव में, 2004 के चुनाव में कांग्रेस पार्टी ने लाल कृष्ण अडवाणी जी को हराया. मैं लड़ा हूं उनसे, विचारधारा अलग है और विचारधारा पे हम लड़े, उनको हराया. मगर मैंने एक बात देखी, चौकीदार ने, जनता को छोड़ो, हिंदुस्तान के किसानों को छोड़ो, मजदूरों को छोड़ो, चौकीदार ने अपने गुरु का अपमान किया है. मतलब चौकीदार ने अपने गुरु को स्टेज से उठा के फेंक दिया नीचे. शर्म की बात है. हिंदुस्तान के युवाओं, आपको देखना चाहिए, इस देश का इतिहास, सबसे जरूरी माता पिता का आदर करना, गुरु का आदर करना, रिस्पेक्ट करना, जनता का आदर करना. नरेंद्र मोदी जी हिंदुस्तान के करोड़ों लोगों का आदर नहीं करते हैं. नरेंद्र मोदी के दिल में सिर्फ एक व्यक्ति के लिए प्यार है और उस व्यक्ति का नाम नरेंद्र मोदी है. ఈవీఎంలు వీవీప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వీవీప్యాట్స్ లెక్కింపు, ఈవీఎంల అంశంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరోరాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా చేయడం ద్వారా మీడియాకు, ప్రజలకు ఆ వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని, విశ్వసనీయతను పెంపొందించాలని అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతే ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. ఏపీలో 80% మంది ఓట్లు వేశారని, కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ఓటర్లు వాటిని పట్టించుకోకుండా ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఆ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు. Supreme Court has given judgment earlier increasing from 1 to 5. Election Commission
They didn't frame the rules also according to the spirit of it. What all we are demanding, transparency in election process. Over a period of time, EVM and VVPAT, all these things have been emerged. Today what we are asking, same thing, we have spent 9,000 crores investment on VVPAT. Why can't count it and then make it more transparent? కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు జగన్, కేసీఆర్ యూపీఏలో కలిసిన ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నారు. గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. అధికార పార్టీకే స్థానిక ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 నుంచి 25 జెడ్పీటీసీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 నుంచి 70 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డులో లోపాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు పిసిసి అధ్యక్షుడి మార్పునకు సంబంధం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కొద్దని తప్పుకుంటే తప్ప మార్పు ఉండదని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి సోదరులు, పొన్నం లాంటి బలమైన నాయకులున్నారన్నారు. గంజి మైదానంలో 10,000 మంది విద్యార్థులతోటి మహాప్రదర్శన కార్యక్రమాన్ని పెట్టుకోబోతున్నాం. కేవలం విద్యార్థులు స్టూడెంట్స్ తోటి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు స్టూడెంట్స్ తోటి 10,000 మందితోటి సంగారెడ్డి గంజి మైదానంలో జూన్ 22 అంటే ఈ నెల 22వ తారీఖున మహాప్రదర్శన చేయబోతున్నాము. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో మంగళవారం జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్లు కూడా యూపీఏలో చేరడం ఖాయమన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విజయశాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ చావో రేవో అనేలా పోరాడుతుందని, ఇటువంటి సమయంలో అటువంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. యూపీఏలో టీఆర్ఎస్ చేరబోతోందని చెబితే కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు ఓటేయడం బెటర్ అని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కూడా ఏదో ఉందని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి విశ్వసిస్తున్నట్టు అనిపిస్తోందని విజయశాంతి పేర్కొన్నారు. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ వామపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేరళ వెళ్లగా ఆయనపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు విషయంలో ఇప్పుడేమీ చెప్పలేమని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసేవి అవకాశవాద రాజకీయాలని, ఈ విషయంలో కేసీఆర్పై తమకుండే అనుమానాలు తమకున్నాయని సురవరం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని, ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటాడని ఆరోపించారు. ఇక కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ల భేటీని ఇద్దరు సీఎంల భేటీగానే చూస్తామని అన్నారు. ఎందుకంటే విజయన్ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మాత్రమేనని, జాతీయ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయన పరిధికి మించిన విషయమని సురవరం స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ స్థాయి నాయకత్వం ఉందని చెప్పారు.
రోజు రోజుకు విస్తరిస్తున్న ఆస్తమా వ్యాధిని అధిగమించాలంటే అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలోని శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రమేష్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారని, వీరిలో పిల్లలే ఎక్కువ శాతం ఉన్నారని రమేష్ రెడ్డి తెలిపారు. అవగాహన లోపంతో సరైన ఆధునిక వైద్యం అందకపోవడంతో శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఆస్తమా వ్యాధిపై గత 20 సంవత్సరాలుగా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని, సరైన జీవనం విధానం, మంచి ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆస్తమా వ్యాధిగ్రస్తులను సాధారణ జీవితాన్ని గడపవచ్చని శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు తెలిపారు. కాలుష్యం, మారుతున్న జీవన విధానాలు, పర్యావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, పొగ, రసాయన కారకాలని ఈ వ్యాధికి ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సాంబ్రాణి వంటి పొగ వేయడం చాలా ప్రమాదకరమని, దానిని వాడకూడదని విష్ణురావు తెలిపారు. వందే నవఘన శ్యామం పీత కౌశే గురువుని, హితుల్ని, బంధువుల్ని అందరికీ మనం కృతజ్ఞత తెలియజేయడం అనేది భారతీయ సంస్కృతి. దీన్ని మిగతా ప్రపంచం అంతా ఇంత సంస్కృతి లేకపోవటం వల్ల మదర్స్ డే, ఫాదర్స్ డే పేరుతో చాలా ఉన్నతమైన, అత్యున్నతమైన స్థితిలో ఉందని లెక్క. అంటే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లిందని ఉపనిషత్తులకు పీఠికలు రాసిన మహాత్ములందరూ చెప్తున్నారు. ఎంత గొప్ప భాష, గొప్ప సంస్కృతి. కాబట్టి ఇవ్వడం తెలిసిన సంస్కృతి ప్రపంచానికి నేర్పిస్తూ ఇవాళ ఆయన చాలా గొప్ప మాట అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సోమాజిగూడ డెక్కన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కోటేశ్వరరావు, ఎస్హెచ్ఓ మోహన్ కుమార్ ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో డెక్కన్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే నెలలోని మొదటి మంగళవారంను వరల్డ్ ఆస్తమా డేగా జరుపుకుంటారు. ప్రజల్లో ఆస్తమా వ్యాధి పట్ల మరింత అవగాహన పెరగాలని అన్నారు. డాక్టర్ లిల్లీ సలీం మాట్లాడుతూ, ఎక్కువగా నగరాలలో వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ వలన ప్రజల్లో ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. అందులో ఈ ఆస్తమా ఒకటి. ప్రజల్లో ముందుగా ఈ అవగాహన ఏర్పరిచినచో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా 235 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, మన దేశంలో 20 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతూ ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి పోలీస్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. మేడం ఒకసారి జరగండి మరి కొంచెం ప్లీజ్. ఒక పక్క రెవెన్యూ శాఖపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగస్తులు, సిబ్బంది పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పాలి. స్థానిక నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం కొరకు మీ సేవలో నమోదు చేసుకుని నెలల తరబడి కాళ్లు అరిగేలా తిరిగిన ధృవీకరణ పత్రం చేతికి వస్తే అంత ఒట్టు. అసలు నమోదు పత్రం ఉంటే
అంత ఒట్టు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నిర్వాకంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల ఒరిజినల్ అప్లికేషన్లు పదుల సంఖ్యలో గుట్టలుగా చెత్తబుట్టలో ప్రత్యక్షం కావడంతో నమోదు చేసుకున్న వారు అధికారుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్లు చెత్తబుట్టలో ఉంటే ఇక మాకు ధృవీకరణ పత్రాలు ఎక్కడి నుండి వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారకులు అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. దీనిపై తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, సదరు మహిళకు అర్హత లేకున్నా కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, చెత్తకుప్పలో దర్శనమిచ్చిన అప్లికేషన్లను మొత్తం రిజెక్ట్ చేయబడని అప్లికేషన్లని చరవణిలో వివరణ ఇవ్వడం జరిగింది. సయ్యద్ అంట మీరు ఎందుకు అప్లై చేశారు? కనీసం రిజెక్ట్ అని రాసేస్తే కనీసం సర్టిఫికేట్ అని ఇవ్వచ్చు కదా. అయ్యో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. ఇవన్నీ ఇట్లనే పడేసారు మనవి కూడా. వీళ్ళకి వచ్చినాయా వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి కనుక్కోవాలి. ఎడొస్తే ఇట్లా పడేస్తారు. చలాన్ కూడా పట్టించుకోరు కదా మీ సేవలో. మీ సేవలు ఇట్లా పడి కింద పడేసి కింద పడే ఇదిగో చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న ఫైల్స్ అన్ని ఒరిజినల్స్. ఇది సరూర్ నగర్ మండల్ ఆఫీసు. ఇది ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలిసి ఉన్నాయి. దీని మీద స్టాంప్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరో ద లోకల్ పీపుల్ అప్లై చేసిన ఈ సేవా ఫామ్తో సహా ఉందండి. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఈ రకంగా రిజెక్ట్ చేసి ఈ యొక్క చెత్త కుండీలో ఇన్ని ఫైల్స్ పడేస్తున్నాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇదొక ఫైలు చూడండి, ఇదొక ఫైలు, ఒరిజినల్ ఫైల్ విత్ స్టాంప్, గవర్నమెంట్ తెలంగాణ స్టాంప్ ఉన్న ఫైల్ అండి ఇది. ఇది కూడా ఒక ఫైల్, ఇది కూడా ఒక ఫైల్ అండి. ఒరిజినల్ ఫైల్స్ ఇవన్నీ వీళ్ళవి. నా దగ్గర 6 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారు ఏం చేస్తారో తెలీదు. లోపలికి వెళ్ళి ఫైల్స్ అడిగితే మాత్రం ఒరిజినల్ ఫైల్స్ లేవంటున్నారు. మరి కలెక్టర్ గారు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు అన్నది కూడా తెలీదు. పేదవాళ్ళు ఉద్యోగం కోసమో లేకపోతే దేనికన్నా కోసమో అప్లై చేస్తూ ఉంటే ఇది పరిస్థితి. వీళ్ళు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయిన విషయం కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వస్తే మాత్రం అందరూ ఆఫీస్ వాళ్ళు అందరూ కూర్చొని మా మీద ఎగబడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చూస్తే ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎన్ని ఫైల్స్ చింపి పడేస్తారు. మీరు చూడగలుగుతారు ఒకసారి. ఇదండి, ఇది ఒకవేళ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ఫైల్స్ ఒకవేళ మిస్యూజ్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయ్యి దీనికి ఇంకొక రకంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని వీళ్ళు సూసైడ్ చేసుకుంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎంఆర్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్, సరూర్ నగర్ మండల్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఆర్ కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్? I need a justification for it. I want KCR sir to answer this question. I personally will come and talk to you, sir. You have to give answer because these many papers are lying down. These are the personal documents. ఇవి పర్సనల్ డాక్యుమెంట్స్ అంటారు. ప్రతి ఒక్క ఐడి ప్రూఫ్ ఉన్న డాక్యుమెంట్స్ ఇవి ఇక్కడ చెత్తకుప్పలో విత్ సిగ్నేచర్ అండ్ ఒరిజినల్ స్టాంప్ పడేస్తున్నాయి. ఐ వాంట్ ది ఆన్సర్. ఇది నేను ఎక్కడికైనా షేర్ చేస్తాను. ఐ విల్ డ్రాగ్ దిస్ టు ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ ధర్నా ఫర్ దిస్. నేను ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి ధర్నా పెడతాను. దీనికి నాకు ఆన్సర్ కావాలి.
థ్యాంక్ యూ సో మచ్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్, మాణిక్యమ్మగూడ, నాగారం గ్రామాలలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి తీగల అనితారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 70 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన 5 సంవత్సరాల కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు కొత్త మనోహర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఉద్యోగులకు ఎవరికైతే ఉద్యోగం లేదో, డిగ్రీ చదివినో వాళ్ళకు కూడా 3,000 రూపాయలు ఇస్తారు. 8,000 రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళ ప్రమాశాలు ఏమైనా అయితే ఒక గుంట ఉండని, అధ్యక్ష ఉండని వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తలేవా? ఇంతకుముందు ఎవరైనా ఇచ్చిరా? ఎవ్వరు ఇవ్వలేదమ్మా. ఇప్పుడు మీ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా, మీ పశువుల దవాఖాన మంచిగా చేయాలన్నా, మీ ఆసుపత్రి వసతి దవాఖాన రావాలన్నా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండు ఆయన. మొత్తం కానీ మొత్తం శ్మశాన వాటిక, కంపౌండ్ వాళ్ళు, ఇదంతా 10 కిలోమీటర్ల సీసీ రోడ్డు, ఇదంతా డ్రైనేజ్, మినీ కళ్యాణ మండపం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన రోడ్డు, ఇవన్నీ కూడా హై స్కూల్ కంపౌండ్ వాళ్ళు, ఇవన్నీ కూడా మీరు మా సబితక్కని గెలిపించారు. మా సబితక్క కూడా మన టీఆర్ఎస్ పార్టీలకు వచ్చింది. నేను మంత్రిగా ఉన్నా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, నేను మా సబితక్క కలిసి ఇచ్చిన లిస్ట్ కంటే కూడా ఇంకా బాగా చేసే బాధ్యత. 6 నెలల లోపల ఇవన్నీ కూడా ఒక ముందు తీసుకురాకుంటారు. సబితక్క కూడా కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? మీ అందరికి ఇంతమంది ఇంత కన్నుల పండుగ ఉంది. ఇవాళ సభ ఏమైనా అమీర్పేట్ లో మంచిగా ముద్దుగా ఉందంటే ఇంతమంది ఆడోళ్ళు కూర్చుంటారు కాబట్టి చేసినట్టయితే అమ్మా మీకు ఇక మౌలిక సదుపాయాలు, డెవలప్మెంట్, అభివృద్ధి, అక్కడ కార్తీక్ అల్లు ఉన్నాడు, సబితలు ఉంది, తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నారు, పైన మంత్రులు ఉన్నారు, అవన్నీ అయిపోతాయి మీకు. మరి నేను గెలిస్తే ఏం చేస్తానో మీకు చెప్తా. మనమందరం ఆడోళ్ళు, మనకు తెలిసి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి. ఇవాళ రేపు ఒక్క మనిషి ఇంట్లో సంసారంలో ఒక్కరు సంపాదిస్తే సరిపోతలేవు పైసలు. మరి నేను రేపటి నాడు గెలిచినాక ఇలా పెద్ద డ్వాక్రా బిల్డింగ్ ఉన్నదానికంటే పెద్దది కల్పిస్తా. కల్పించి స్వయం ఉపాధి అనే ఒక పథకం కింద ఎన్నో పనులు మనం పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాకింగ్ కానీ, లేకపోతే మీరు పొద్దున్న నుంచి మీ టైం అయిపోయే వరకు మంచి ఇంట్లో వంట చేసుకొని అందరినీ చూసుకోండి. ఇట్లా 11-12 గంటల నుంచి 4 గంటల వరకు వచ్చి పని చేయండి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని గూడూరు, కందుకూరు, నెదునూరు గ్రామాలలో కందుకూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి బొక్క నరసింహారెడ్డికి మద్దతుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటింటికి మంచినీరు, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు ఏవీ నెరవేర్చలేదన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులే చేరుతున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమీ లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నేను భరోసా ఇస్తా ఉన్నాను. మా అన్న కిషన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి త్వరలో కేంద్రంలో మంత్రిగా కాబోతా ఉన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా ఆయన సొంత మండలం, ఈ నేతను సొంత గ్రామంగా భావించి ఈ గ్రామం అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పి కిషన్ రెడ్డి గారి సహకారంతో కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామంలో రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ అన్ని కూడా తీర్చి ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి కందుకూరు మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ మీరందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎంపీటీసీగా సంగీత గారిని, జెడ్పీటీసీగా నన్ను మీరందరూ కూడా అఖండ మెజార్టీని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ గ్రామంలో మార్పు కావాలి. ప్రజాస్వామ్యంలో మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ గ్రామంలో కూడా మార్పు జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా మార్పు తీసుకొచ్చి బీజేపీని గెలిపించండి. గతంలో కూడా మీరు ఎన్నో సార్లు ఈ గ్రామాన్ని ఆదరించారు, అతి కొద్ది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. ఈసారి కూడా మీరందరూ కూడా అఖండ మెజార్టీని గెలిపించాలని కోరుతూ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జరుగుతున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం ఈరోజు కందుకూరు మండలంలో పర్యటిస్తా ఉన్నాము.
నాకు పూర్తి విశ్వాసం ఉంది. కందుకూరు మండలంలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా, స్వార్థ రాజకీయాలకు వ్యతిరేకంగా కందుకూరు ప్రజలు తీర్పిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే గత 2014లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన పార్టీ మారాడు. ఆయన పార్టీ మారాడని చెప్పి కందుకూరు ప్రజలు ఆయనకు వాత పెట్టి ఓడిస్తే గెలిచినటువంటి కొత్త ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం జరిగింది. కాబట్టి ఈరోజు కందుకూరు మండలంలో ఏ రాజకీయ నాయకుడిని కలిసినా ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరు ఏ పార్టీలో ఈరోజు మద్దతు ఇస్తున్నారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో నీతి నిజాయితీతో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. పరస్పరం దూషించుకుంటూ కుర్చీలు విసురుకొని కుమ్ములాట జరిగింది. టీఆర్ఎస్ నాయకులు గ్రామంలో ప్రచార సభ నిర్వహించగా బీజేపీ పార్టీ నాయకులు కుర్చీలు తన్నుకుంటూ వెళ్లారని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహంతో ఈ రసాబస నెలకొంది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రంజాన్ మాస ఉపవాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని ఇప్పటికే పలు రెస్టారెంట్ వారు కొత్త డిష్లతో ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ రెస్టారెంట్ బార్బిక్యూ రంజాన్ స్పెషల్గా వెజ్, నాన్ వెజ్లతో ప్రత్యేక డిష్లను తయారు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మంగళవారం నాడు ప్రముఖ మోడల్స్ ఈ రెస్టారెంట్ను సందర్శించి సందడి చేశారు. ఏదో ఒక దిశ ఇద్దరిని పట్టించేసి బయట పెట్టి ఎలా పెడితే వచ్చిన డీటెయిల్స్ మార్చండి కూడా ఇది అయిపోతే లైట్ బంద్ చేయాలమ్మా. To have it during the month of Ramadan, and for which we have given a name, Dawat-e-Ramadan. And it has been inspired from Amir Road Festival, which is basically Muhammad Ali Road Festivals. So there are certain items which are the hero or the highlights of Muhammad Ali Road, which has been introduced over here. Like we have Beda Paratha, which is quite a speciality in Mumbai. Somebody who has visited Muhammad Ali Road, he might be familiar with this one. And we have chop, we have ran, we will be serving halim, and Hyderabad halim is synonym, right?
अगर किसी को बोलो हैदराबाद, so biryani and halim will be coming first in his mind. And apart from this speciality of Dawat-e-Ramadan, we'll be having a regular barbecue nation items which are being served along with the special festival items. And we have not been doing this for the first time. It is, I suppose, we are doing it for the second time. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆమ్ ఆద్మీ పార్టీ తీరుతో బీజేపీకి గెలుపు అవకాశాలు పెరిగాయన్న రాహుల్. ఢిల్లీలో పొత్తు వద్దంటూ ఇచ్చిన మాట తప్పారని కేజ్రీవాల్ ను విమర్శించిన కాంగ్రెస్ చీఫ్. ఈవీఎంలు వీవీప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలన్న చంద్రబాబు నాయుడు. ఓటర్ల విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్న ఏపీ సీఎం. చంద్రబాబుతో పాటు జగన్, కేసీఆర్ యూపీఏలో కలిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్న జగ్గారెడ్డి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన విజయశాంతి. రంజాన్ స్పెషల్ డిష్లు తయారు చేసిన బార్బిక్యూ రెస్టారెంట్ సందర్శించి అలరించిన ప్రముఖ మోడల్స్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.